వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. బ్లడ్ ఈజ్ థిక్కర్ దెన్ వాటర్ అంటే రక్తం నీటి కన్నా మందంగా ఉంటుందని అర్థం. దీనికి మన సామెతలో తెలుగులో స్వచ్ఛమైన అర్థం ఏంటంటే స్నేహితులు లేకపోతే ఇతర వ్యక్తులు మధ్య ఉన్నటువంటి అనుబంధం కన్నా కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి అనుబంధం చాలా గొప్పది అని. రక్త సంబంధీకుల మధ్య ఉన్నటువంటి అనుబంధం స్నేహితుల మధ్య ఉన్నటువంటి అనుబంధం కన్నా గొప్పదని అర్థం. సో అందుకనే బ్లడ్ ఈజ్ థిక్కర్ దెన్ వాటర్ అని అన్నారు. అంటే ఇప్పుడు మనం ఈ యొక్క ఎపిసోడ్ ఎందుకు చెప్పుకుంటున్నామంటే కొంతమంది అత్యుత్సాహపరులు తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ గారిని టార్గెట్ చేసిన పరిస్థితి. ఉదాహరణ చూస్తే ఒక వారం రోజుల క్రితం అనంతపురం అర్బన్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు, మరి ఆయన ఒక తెలుగు యువత అధ్యక్షుడితోటి ఫోన్లో సంభాషణ మరి బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఆ సంభాషణలో ఎన్టీఆర్ గారి సినిమాకు సంబంధించి మరి ఆ సినిమా వేయొద్దని, ఇటీవల రిలీజ్ అయిన ఎన్టీఆర్ గారి సినిమాకు సంబంధించి అనేకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. చేస్తూ లకారం భాషతోటి జూనియర్ ఎన్టీఆర్ గారిని దూషించారు. అందులో ఇష్టానుసారంగా ఇప్పటి వరకు నాకు తెలిసి నందమూరి కుటుంబ సభ్యుల్లో ఎవరో కూడా ఆ స్థాయిలో 10% కూడా తిట్టుండరు. అలాంటి తిట్లు తిట్టారు. మరి ఒక్కసారిగా ఆ వాయిస్ క్లిప్ బయటికి రావడంతో జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ భగ్గుమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఉన్నారు. ఆ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారిని ఖచ్చితంగా ఆయన్ని క్షమాపణ చెప్పమని, ఆయన మీద టీడీపీ అధిష్టానం యాక్షన్ తీసుకోమని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ పెద్ద ఎత్తున మరి ధర్నాలు కూడా నిర్వహించిన పరిస్థితి. ఏకంగా చెప్పాలంటే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి ఇంటి ముందుకెళ్ళి మరి ఆయన ఫ్లెక్సీలు కూడా చింపిన పరిస్థితి. అయితే ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్. ఇక్కడ ఈ ఫోటోలో ఉన్నటువంటి దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారికి, దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారికి వారిద్దరి మధ్య పెద్ద అనుబంధం, వారేం కుటుంబీకులు కానీ ఏమీ కాదు. సో ఒకే ఇంటి పేరు, ఒకే సామాజిక వర్గం అంతే. అయితే ఆ ఎమ్మెల్యే గారు ఆ తర్వాత ఈ యొక్క ఆడియో కాల్ నాది కాదు, ఇది ఎవరో మార్ఫింగ్ చేశారు అని చెప్పేసి ఎస్పీ గారు ఫిర్యాదు చేశారు. సరే, ఈ మధ్యకాలంలో ఆడియోలు వీడియోలు బయటకు వచ్చిన తర్వాత ఇది ఎడిటింగ్ అని, ఏ వీడియో అని, ఏ ఆడియో అని అంటాం సర్వసాధారణం అయిపోయింది. కానీ ఆ ఎమ్మెల్యే గారు మాట్లాడినటువంటి మాటలు మాత్రం ఆయనే అని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు ఇప్పటికీ కూడా బల్లగుద్ది బలంగా చెప్తా ఉన్నారు. వారి నిరసనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా ఒక విషయం చెప్పాలి. ఈ యొక్క ఎంటైర్ ఈ ఫ్యామిలీ మెంబర్స్ని మనం ఇక్కడ ఎందుకు డిస్ప్లే చేసామంటే వీళ్ళందరూ కూడా రాజకీయాల్లో ప్రముఖమైనటువంటి పాత్ర పోషించారు. సీనియర్ ఎన్టీఆర్ గారి కుటుంబానికి సంబంధించి రాజకీయాల్లో ప్రముఖమైన పాత్ర పోషించిన వాళ్ళు వీళ్ళు. నందమూరి తారక రామారావు గారు మరి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఆయన. మరి ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు. మరి పక్కన చూస్తే హరికృష్ణ గారు అంటే సీనియర్ ఎన్టీఆర్ గారు కుమారుడు, మరి ఆయన కూడా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నాడు. ఆ తర్వాత మరి ఎన్టీ రామారావు గారితో డిఫర్ అయ్యి మధ్యలో చంద్రబాబు నాయుడు గారితో జాయిన్ అయ్యారు. మళ్ళీ ఆ తర్వాత ఎన్టీ రామారావు గారితో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత ఎన్టీఆర్ గారు మరణం తర్వాత మరి ఆయన ఒక పార్టీని కూడా స్థాపించినటువంటి పరిస్థితి ఉంది, అన్నా టీడీపీ అని. అయితే ఆ తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీలోనే కొనసాగారు. చివరికి ఆయన చివరి రోజుల్లో తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. రాజ్యసభ సభ్యులుగా పనిచేశారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. గతంలో ఏవో ఉన్నాయి, మరి అవన్నీ కూడా మర్చిపోయారు కదా. ఎందుకంటే వాళ్ళంతా కుటుంబ సభ్యులు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, హరికృష్ణ గారికి స్వయాన బావ, భువనేశ్వర్ గారి భర్త చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వర్ గారి అన్నయ్య హరికృష్ణ గారు. మరి రక్త సంబంధం ఏమైనా పోగొట్టుకున్నారా? లేదు కదా. ఇక తర్వాత చూస్తే నందమూరి బాలకృష్ణ గారు మరి చంద్రబాబు నాయుడు గారికి బావమరిది, వియంకుడు. ఎందుకంటే లోకేష్ గారి భార్య మరి బ్రాహ్మణి గారి మరి తండ్రి బాలకృష్ణ గారు. సో వాళ్ళందరూ కుటుంబ సభ్యులు, రక్త సంబంధీకులు, మరి పిల్లని ఇచ్చిపుచ్చుకున్న వాళ్ళు, వియంకులు, వీళ్ళందరూ కూడా. ఇక చూస్తే దగ్గుపాటి పురంధేశ్వరి గారు ఎన్టీ రామారావు గారు కుమార్తె. మరి ఆవిడ కూడా ఎంపీగా పనిచేశారు, కేంద్ర మంత్రిగా పనిచేశారు, కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా పనిచేశారు, కేంద్ర మంత్రిగా పనిచేశారు, ప్రస్తుతం బీజేపీలో ఎంపీగా ఉన్నారు. మరి వారి భర్త దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు పర్చూరు నియోజకవర్గంలో అనేకసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, మంత్రిగా పనిచేశారు. ఎన్టీ రామారావు గారికి ఒకప్పుడు కుడి భుజం. మరి ఆ తర్వాత చంద్రబాబు గారికి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారికి చెడింది. చట్టం వల్ల భార్యాభర్తలు ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. కాంగ్రెస్లో మరి పెద్ద పెద్ద పదవులు వారు అధిరోహించిన పరిస్థితి. దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు మరి ఎమ్మెల్యేగా, మంత్రిగా,
మరి పురంధేశ్వరి గారు ఎంపీగా, కేంద్ర మంత్రిగా. ఆ తర్వాత ఏమైంది, ఇటీవల కాలంలో చూశారు కదా, చంద్రబాబు నాయుడు గారికి ఆరోగ్యం బాగలేకపోతే వాళ్ళిద్దరూ వచ్చి పరామర్శించిన పరిస్థితి. కలిసిపోయారు వాళ్ళు. వాళ్ళ మధ్య ఎలాంటి విభేదాలు లేవు ఇప్పుడు. గతంలో దాదాపు 15 నుంచి 20 సంవత్సరాల పాటు వాళ్ళ మధ్య పచ్చగడ్డిస్తే బగ్గుమంది. కానీ చివరికి ఏమైంది, రక్త సంబంధం అనేది ఎక్కడికి పోతుంది. కాబట్టి ఇద్దరు కలిసిపోయారు. ఎందుకంటే పురంధేశ్వరి గారు, భువనేశ్వరి గారు సొంత అక్క చెల్లెలు కదా, ఎన్టీ రామారావు గారి కుమార్తెలు వాళ్ళు. సో వాళ్ళ మధ్య ప్రేమలు ఎక్కడ పోతాయి, వాళ్ళ మధ్య ఆప్యాయతలు ఎక్కడ పోతాయి. ఎవడో మధ్యలో వచ్చి నిన్నగాక మొన్న వచ్చిన ఎమ్మెల్యే వచ్చి జూనియర్ ఎన్టీఆర్ గారిని తిడితే సరిపోతుందా? అంటే లోకేష్ గారు మెప్పు పొందడం కోసం వచ్చి జూనియర్ ఎన్టీఆర్ గారి మీద నోరు పారేసుకుంటే సరిపోతుందా? అంటే జూనియర్ ఎన్టీఆర్ గారి కన్నా సదరు అనంతపురం ఎమ్మెల్యే గారిని తెలుగుదేశం పార్టీ నెత్తిన పెట్టుకుంటుందా? అంటే అనాలోచన నిర్ణయం. అధినేతలనే ఏదో మెప్పించాలని మెహర్బానీ కోసం చేస్తే చివరికి ఉన్న సీటు సిరిగిపోయేటువంటి పరిస్థితి. ఇకపోతే ఇప్పుడు బాగానే ఉంటున్నారు వియ్యంకులు ఇద్దరు, చంద్రబాబు నాయుడు గారు, దగ్గుబాటి వెంకటేశ్వర గారు చాలా క్లోజ్గా ఉంటున్నారు. రేపొద్దున పచ్చూరు అసెంబ్లీ సీటు కోసం కూడా మరి వాళ్ళు తెలుగుదేశం పార్టీలో అడిగే అవకాశాలు కనపడుతున్నాయి. వాళ్ళ అబ్బాయి మరి దగ్గుపాటి పురంధేశ్వరి, అదేవిధంగా దగ్గుబాటి వెంకటేశ్వర గారుల దంపతుల కుమారుడు హితేష్ చంద్రరామ్ గారికి సీటు కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి. పర్చూరు అడుగుతారా, లేకపోతే డీలిమిటేషన్లో కొత్తగా నియోజకవర్గం ఏర్పడితే అక్కడ అడుగుతారా? సో మొత్తానికి ఒక సీట్ అయితే ఖచ్చితంగా అడుగుతారు వాళ్ళ అబ్బాయి రాజకీయ భవిష్యత్తు. ఖచ్చితంగా ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు ఎవరు భువనేశ్వర్ గారు అని అడ్డుపడతారా? ఎందుకంటే లోకేష్ గారు ఎలాగనో మరి పురంధేశ్వరి గారు కుమారుడు కూడా భువనేశ్వర్ గారికి అలాగనే కదా. వాళ్ళు ఏమన్నా పోగొట్టుకుంటారా బంధాలు, బంధుత్వాలు? ఒక ఎమ్మెల్యే సీటే కదా 175 సీట్లలో. సో కాబట్టి బ్లడ్ ఈజ్ థిక్కర్ దెన్ వాటర్ అని అందుకే అన్నాం మనం. మధ్యలో వచ్చిన మధ్యలోనే పోతారు. రక్త సంబంధీకులు చివరి రోజైనా కలుస్తారు వాళ్ళ జీవితంలో. సో ఇక చూస్తే లోకేష్ గారు మరి ఇప్పుడు ఎంటైర్ వీళ్ళందరూ కూడా నారా లోకేష్ గారిని అమితంగా అభిమానిస్తారు. సో ఇక లోకేష్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, లోకేష్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా వాళ్ళ మధ్య విభేదాలు ఏం లేవే. ఎప్పుడు లోకేష్ గారు ఒక మాట జూనియర్ ఎన్టీఆర్ గారు అనలేదు, జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక మాట ఎప్పుడు లోకేష్ గారు అనలేదు. లోకేష్ గారు పుట్టినరోజుకు జూనియర్ ఎన్టీఆర్ గారు శుభాకాంక్షలు తెలుపుతారు, జూనియర్ ఎన్టీఆర్ గారు పుట్టినరోజుకి లోకేష్ గారు శుభాకాంక్షలు తెలుపుతారు. వాళ్ళిద్దరు ఎవరు? సొంత మేనత్త మేనమామ పిల్లలు, బావా బామర్దులు. మరి ఇక్కడ చూసుకుంటే బాలకృష్ణ గారి కుమార్తెనే కదా లోకేష్ గారికి ఇచ్చింది. అంటే ఇక్కడ చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ గారికి చెల్లెలే కదా లోకేష్ గారి భార్య. సో నెక్స్ట్ తరం లోకేష్ గారి భార్య అనేటువంటి బ్రాహ్మణి గారు మరి జూనియర్ ఎన్టీఆర్ గారిని పోగొట్టుకుంటారా వాళ్ళ అన్నని? సో అన్నని ఎవరు వ్యతిరేకించరు కదా. సో కాబట్టి ఇవన్నీ చాలా ఈక్వేషన్స్. ఎంటైర్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఎన్టీ రామారావు గారి కుటుంబంతో జూనియర్ ఎన్టీఆర్ గారిని యాక్సెప్ట్ చేసింది. చేయబట్టే కదా జూనియర్ ఎన్టీఆర్ గారికి సినిమాల్లో అన్ని అవకాశాలు వచ్చాయి. చక్కగా ఆయన సీనియర్ ఎన్టీఆర్ గారి వారసుడిగా, సినీ వారసుడిగా ఈరోజు వెలుగొందుతున్నాడంటే ఆ కుటుంబం సపోర్ట్ చేయకుండా, ఆ కుటుంబం దూరం పెడితే ఆ పరిస్థితికి వచ్చేవాడు ఆయన. చిన్న చిన్న ఏవో ఉంటాయి, డిస్టర్బెన్సెస్ ఉంటాయి, చిన్న చిన్న ఆధిపత్య పోరు ఉంటుంది, ప్రతి కుటుంబంలో ఉంటుంది. అయినప్పటికీ కూడా ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళందరూ ఒకటే. హరికృష్ణ గారు చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కళ్ళమ్మని నీళ్లు పెట్టుకున్నారు, భువనేశ్వర్ గారు వాళ్ళంతా వచ్చి, లోకేష్ గారు వచ్చి ఓదార్చారు జూనియర్ ఎన్టీఆర్ గారిని. ఎక్కడ పోతుంది రక్త సంబంధం, ఎక్కడ పోతుంది? కాబట్టి మధ్యలో వచ్చినటువంటి వాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోతారు. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారి కోసం జూనియర్ ఎన్టీఆర్ గారిని వదులుకుంటుందా ఈ కుటుంబం? సరే, సీనియర్ ఎన్టీఆర్ గారు, హరికృష్ణ గారు లేరు, రిమైనింగ్ ఉన్న వాళ్ళందరూ ఎవరో ఒకసారి ఎమ్మెల్యే అయిన ఆయన కోసం జూనియర్ ఎన్టీఆర్ గారిని వదులుకుంటారా? ఆ సామాజిక వర్గం వదులుకుంటుందా? ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఇతర సామాజిక వర్గంలో అభిమానులు వదులుకుంటారా? సో కాబట్టి అత్యుత్సాహం ప్రదర్శించే వాళ్ళు ఎవరైనా ఉంటే కాస్త ఆలోచించుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అందుకనే మనం ప్రత్యేకంగా బ్లడ్ ఈజ్ థిక్కర్ దెన్ వాటర్ అని హెడ్డింగ్ అందుకే పెట్టాం. కుటుంబ సభ్యుల మధ్య ఉండేటువంటి అనుబంధం వేరు, స్నేహితుల మధ్య, రాజకీయ పార్టీలో ఉన్నటువంటి కొలీగ్స్ మధ్య ఉండేటువంటి అనుబంధాలు వేరు. అవన్నీ అవసరాలకి. ఇప్పుడు ఆ టైంలో అనంతపురం అర్బన్కి సంబంధించిన సీటు ఆయనకి ఇస్తే గెలుస్తాడని అనుకున్నారు కాబట్టి ఆయనకి ఇచ్చారు. ఇప్పుడు ఆయన పెర్ఫార్మెన్స్ పడిపోతే రేపొద్దున ఇంకొకరికి ఇస్తే గెలుస్తారు అనుకుంటే ఇంకొకరికి ఇస్తారు, అంతే. అంతేగాని రోజు ఆ అనంతపురం ఎమ్మెల్యే గారిని రోజు వీళ్ళింటికి పిలిచి భోజనం పెడతారా? పెట్టరుగా. కానీ జూనియర్ ఎన్టీఆర్ గారికి ఖచ్చితంగా ఆయన ఎప్పుడు వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో తలుపులు తెరిసే ఉంటాయి, బాలకృష్ణ గారి ఇంట్లో తలుపులు తెరిసే ఉంటాయి, దగ్గుబాటి పురంధేశ్వరి గారు, వెంకటేశ్వర గారి ఇంట్లో తలుపులు తెరిసే ఉంటాయి. జూనియర్ ఎన్టీఆర్ గారు ఎప్పుడే వెళ్ళినా వాళ్ళ కుటుంబ సభ్యుడు, వాళ్ళ రక్త సంబంధికుడైనా. సో కాబట్టి ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీలో అయినా సరే, లేకపోతే జనసేనలో అయినా సరే, జనసేన ఎపిసోడ్ తీస్తే అల్లు అర్జున్ గారి మీద పొద్దున్న లేస్తే మరి ఆయన మీద కొంతమంది మెగా కుటుంబం సంబంధించిన ట్రోల్స్ చేస్తూ ఉంటారు. అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయితే చిరంజీవి గారి భార్య సురేఖ గారు హుటాహుటిన వెళ్ళారు అల్లు అర్జున్ గారి ఇంటికి. అల్లు అరవింద్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ధైర్యం చెప్పారు. కుటుంబ సభ్యులు, రక్త సంబంధం ఎక్కడికి పోతుంది? సో కాబట్టి
ఈ ఫ్యాన్స్ కూడా లేకపోతే అభిమానులు అత్యుత్సాహంతో అనవసరమైనటువంటి వాటిలో ఇన్వాల్వ్ అవ్వటం, అనవసరమైనటువంటి చర్చని తెర మీదకి తీసుకురావటం అనేది వేస్ట్. మంచి కుటుంబం, చక్కటి కుటుంబం, సీనియర్ ఎన్టీఆర్ గారి కుటుంబం, వాళ్ళకి చాలా గొడవలు ఉన్నా కలిసిపోయిన కుటుంబం. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిల గారు కూడా ఏదో ఒక రోజు కలవాల్సిందే, అందులో డౌట్ లేదు. సరే ఇక వివేకానంద రెడ్డి గారి కుటుంబం అంటారా, సరే ఆయన హత్య జరిగింది కాబట్టి ఆయన చంపినటువంటి వ్యక్తులకి జగన్ గారు మద్దతు ఇస్తున్నారు అనేటువంటి ఒక అభిప్రాయంతో వివేకానంద రెడ్డి గారి కుమార్తె, భార్య వాళ్ళు కలవకపోవచ్చు, కానీ షర్మిల గారు, జగన్ గారు కలుస్తారు ఏదో ఒక రోజు. కాబట్టి కుటుంబ సభ్యుల మధ్య అంటే రక్త సంబంధీకుల మధ్య ఉండేటువంటి వివాదాలు కానీ విభేదాలు కానీ అవి తాత్కాలికమే, శాశ్వతం కాదు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా వాళ్ళందరూ కలుస్తారు. ఇప్పుడు వీళ్ళందరూ కలిసే ఉన్నారు, వీళ్ళల్లో ఎవరికి ఇప్పుడు ఎలాంటి విభేదాలు లేవు. దగ్గుబాటి కుటుంబం, నారావారి కుటుంబం కలిసిపోయింది. నారావారు, నందమూరి వారు, దగ్గుబాటి వారు కలిసిమెలిసి ఉంటున్నారు. సో కాబట్టి అనవసరంగా మధ్యలో వచ్చినటువంటి వాళ్ళే అత్యుత్సాహంతో అనవసరంగా దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారు మరి జూనియర్ ఎన్టీఆర్ గారిని అనవసరంగా దూషించారు. సరే నేను కాదని అంటున్నారు ఆయన, కానీ ప్రూవ్ చేసుకునేంత వరకు ఆయన అనేది జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానుల యొక్క అభిప్రాయం. వాస్తవం చూసుకుంటే, వాస్తవాలు మాట్లాడితే ఆయన కాదని ఎక్కడా కూడా ఏ విచారణ సంస్థ విచారణ జరిపి సర్టిఫికెట్ ఇవ్వలేదు. సో కాబట్టి కొన్ని విషయాలు ఆచితూచి వ్యవహరించాలి. అత్యుత్సాహపరులు కాస్త ఆలోచించుకోకపోతే అనవసరంగా మీరే ఇబ్బందులు పడతారు. ఇప్పుడు రేపొద్దున ఆయనదే వాయిస్ అని తేలితే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారి పరిస్థితి ఏంటి? అసలు రేపు ఎన్నికలు సీట్ ఇస్తారా ఆయనకి? తెలుగుదేశం పార్టీ సీట్ ఇచ్చిన గెలుస్తారా ఆయన? మరి ఈ కుటుంబం, నందమూరి వారి అభిమానులు అందరూ ఆయనకి వెళ్ళి మూకుమ్మడిగా ఓటేస్తారా? ఎందుకు అనవసరమైనటువంటి వివాదాలు, విభేదాలు? మీకెందుకు? మీ స్థాయి ఏంటి? మీరు ఒక ఎమ్మెల్యే, ఒక నియోజకవర్గానికి ప్రజలు అవకాశం ఇచ్చారు, పార్టీ అవకాశం ఇచ్చింది, చక్కగా పని చేసుకోండి, మెప్పు పొందండి, మళ్ళీ సీట్ వచ్చేటట్టు చేసుకోండి, మళ్ళీ మీరు గెలిచేదానికి ప్రజల్లో గుర్తింపు తెచ్చుకోండి, ప్రజల మన్ననలు పొందండి. అంతేగాని కుటుంబ సభ్యుల మధ్య ఉండే చిన్న ఏదో డిస్టర్బెన్సెస్ ఉంటే వాటిని ఏదో పెద్దది చేసి ఒక సైడ్ మేము తీసుకున్నామని చెప్పేసి మరి ఎస్టాబ్లిష్ అవ్వాలనేటువంటి అనాలోచితమైనటువంటి ఆలోచన చేస్తే బహుశా అది కరెక్ట్ కాదేమో. సో మొత్తానికైతే నందమూరి కుటుంబం, నారా కుటుంబం, దగ్గుబాటి కుటుంబం వాళ్ళందరూ కూడా కలిసే ఉన్నారు, కలిసే ఉంటారు. చిన్న విభేదాలు గతంలో ఉండేవి, దాదాపు అవన్నీ క్లియర్ అయినట్టు కనపడుతుంది. ఎప్పటికైనా కూడా వాళ్ళంతా ఒకటిగానే ముందుకు పోతారు అనేటువంటి విషయం మిగతా వాళ్ళు కూడా గ్రహించి అనవసరంగా కుటుంబానికి సంబంధించినటువంటి ఆ వివాదాల్లో చిక్కుకొని తలనొప్పులు మీరు తెచ్చుకోవద్దు అని చెప్పేసి ప్రధానంగా మన యొక్క ఈ ఎపిసోడ్ యొక్క ప్రధాన ఉద్దేశం.